Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాలలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి 5 రోజుల పాటు నిరంతరాయంగా ఒక హై డ్రామా కొనసాగింది. ఎట్టకేలకు ఈ హై డ్రామాకు తెరపడింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నారంటూ విజయ్ కు గవర్నర్ కాపీని అందజేశారు. ఈ మేరకు ఉత్తర్వులు అందజేశారు. ఇక దీనికి ముందల జరిగినటువంటి 3 సార్లు విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, ఉట్టి చేతులతో వెనక్కి రావటం, ఇలాంటి ఒక హై డ్రామా పరిణామాలు మనం చూసాము. తరువాత తమిళనాడు ప్రజలు కూడా ఎప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ ఒక ఎదురు చూపులు, ఒక ఆసక్తి. దీంట్లో అసలు అనుకున్నటువంటి 118 మద్దతు లభిస్తుందా లేదా, దీంట్లో ఉన్నటువంటి ఆంక్షలు, ఎటువంటి ఆంక్షలు పెడితే ఎటువంటి నిర్ణయాలు తర్వాత ఏర్పరిచిన తరువాత ప్రభుత్వం ఒక సుస్థిరంగా ఉండగలుగుతుందా, అనేక అనుమానాలు, అనేక హైడ్రామా, ఉత్కంఠ, ఆసక్తి, వీటన్నిటికీ తెరదిగింది ఈ రోజు. ఈ నెల 13న అసెంబ్లీలో బల నిరూపణ చేరున్నారు. ఇక విజయ్ దీని తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుస్తుంది. ఇక ఇప్పటికే టీవీకే పార్టీకి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ ఈ మద్దతుతో అయితే ఈ ఉత్కంఠ తెరదిగింది. ఇక కాంగ్రెస్ తో ముందుగా పొత్తు పెట్టుకున్న ఆ తరువాత మద్దతు ఇచ్చే అంశంలో కూడా మిగిలినటువంటి ఒడుదొడుకుల్ని గాని, విజయ్ దీంట్లో జరిగినటువంటి మంతనాలు గాని, మద్దతు కూడగట్టుకునేందుకు అయినటువంటి స్ట్రగుల్ గాని, ఇవన్నీ కూడా ఈ 5 రోజుల పాటు ఒక హై డ్రామాగా కొనసాగాయి. 120 మంది ఎమ్మెల్యేల బలాన్ని ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ మూటగట్టుకున్నాడు. తనకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 కాగా ఇక ఒక 2 ఎమ్మెల్యేలు ఎక్కువగానే, అధికంగానే ఇప్పుడు విజయ్ దగ్గర ఉన్నారు. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఒక నిరంతరాయంగా ఒక సీరియల్ లాగా ఈ ఎపిసోడ్ అనేది కొనసాగింది, అనేక ట్విస్ట్లతో కూడా. ఎట్టకేలకైతే ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? రేణు, గత 4-5 రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ఎట్టకేలకు సీఎం పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. ఎన్నో అడ్డంకులు, ఒడిదిడుకులు ఎదుర్కొని ఇవాళ ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈయనతో పాటు మరో 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ని నియమిస్తున్నానంటూ విజయ్ కి నేరుగా ఉత్తర్వు కాపీ అందించారు. గత 4-5 రోజులుగా 118 మంది మ్యాజిక్ ఫిగర్ తో లేఖ తీసుకొని రావాలంటూ విజయ్ కి సూచించారు గవర్నర్ అర్లేకర్. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ చేసిన ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వల్ల ఈ వ్యవహారం అంతా నడిచింది. విజయ్ మొట్టమొదటిసారిగా గవర్నర్ కలిసినప్పుడు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ నేరుగా ఇచ్చారు. ఆ లేఖలో 108 మందితో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. టీవీకేని ప్రమాణ స్వీకారానికి పిలవాలి, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే ఒక్క పదాన్ని గవర్నర్ ఇచ్చిన లేఖలో లేకపోవడంతో ఈ వ్యవహారం అంతా చిలికి గాలికి వారింది. ఎట్టకేలకు 4 నుంచి 5 రోజుల తర్వాత ఈ వ్యవహారానికి తెరపడింది. జోసెఫ్ విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగబోతుంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సినిమా ట్విస్టులు, ఏదైతే సినిమాలో ఎలా చివరికి హీరో విజయం సాధిస్తాడో తాను కూడా అలాగే సక్సెస్ సాధించాడు. ఎట్టకేలకు కాంగ్రెస్ వాటి బీసీకే, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీల మద్దతు కూడగట్టారు. 118 మంది మ్యాజిక్ ఫిగర్ దాటి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన మరికొద్దిసేపులో ప్రమాణ స్వీకారం పోతున్నారు. విజయ్ అభిమానుల చిరకాల కోరిక విజయ్ సీఎం అవుతారంటూ కలగన్న అభిమానులకు, టీవీకే పార్టీ నేతలకు, టీవీకే అభిమానులకు ఇది ఒక పండుగ రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి విజయ్ సీఎం అవుతారా లేదా అనే ఉత్కంఠ తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ ప్రధానంగా విజయ్ చేసిన ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వల్ల ఇదంతా జరిగింది. గవర్నర్ ను మొత్తం పార్టీలను విమర్శించడం జరిగింది. అక్కడ సెంగోటియన్ ఏదైతే పార్టీలో సీనియర్ నేతగా టీవీకే సమన్వయకర్తగా ఉన్న
సెంగొట్టియన్ నేరుగా విజయ్ కి సూచించినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే ఒక్క పదాన్ని మెన్షన్ చేయకపోవడం వల్ల ఈ వ్యవహారం అంతా నడిచింది. ఎట్టకేల గవర్నర్ అర్లేకర్ కేరళ పర్యటన రద్దు చేసుకుని నేడు ప్రమాణ స్వీకారానికి అనుమతించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. రేణు. ఎస్ కిరణ్, దీనికి రాహుల్ గాంధీ మినహా ఇంకా ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే మనం సీఎంల ప్రమాణ స్వీకారంలో చూస్తూ ఉంటాం, పక్క రాష్ట్రాల సీఎంలు గాని వీళ్ళని గాని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరికైనా స్పెషల్ గా ఇన్విటేషన్స్ వెళ్ళాయా విజయ్ నుంచి? రేణు, మనకు అందుతున్న సమాచారం వరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మాత్రమే ఇన్విటేషన్ వెళ్ళినట్టు సమాచారం వినిపిస్తుంది. మరి వారికి నిన్న సమయం లేకపోవడం, గవర్నర్ ఏ సమయానికి అనుమతిస్తారనే అంశం పైన కూడా మల్లగుల్లాలు పడ్డారు. చివరికి గవర్నర్ దాదాపు గంటన్నర సేపు అన్ని పార్టీల నేతలతో, విజయ్ కి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత విజయ్ రేపు ఉదయం రేపు 3 గంటల మొదట విజయ్ ఇచ్చిన రిక్వెస్ట్ మనం ఒకసారి గమనిస్తే 3 గంటలకు ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాము, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినట్టు విజయ్ నేరుగా లేఖ అందజేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కేరళ వెళ్ళడానికి గవర్నర్ అర్లేకర్ సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం పెట్టుకోండి గవర్నర్ సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా మనకున్న సమాచారం వరకు ఇతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారా లేదా అనే అంశంపై కూడా ఒక క్లారిటీ లేదు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అయితే ఆహ్వానించినట్టు మనకు అఫీషియల్ సమాచారం ఉంది. ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీతో పాటు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ వ్యవహారాన్ని అంతా విజయ్ సీఎం కావడానికి తెర వెనుక కాంగ్రెస్ పార్టీ ఈ లైన్ క్లియర్ చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ గా ఉన్న అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే నేరుగా సిపిఐ, సిపిఎం, విసికే లాంటి పార్టీలతో నేరుగా మాట్లాడారు. ఎందుకంటే విజయ్ కి ఇప్పుడు మద్దతు ఇవ్వకపోతే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, తమిళనాడులో రాష్ట్రపతి పాలన వస్తుంది. మెజార్టీ మార్పు ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చిన విజయ్ కి మద్దతు ఇవ్వడం నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ రంగంలో దిగింది. కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది దూతలు వచ్చి చెన్నైలో తీసేశారు. రాజ్యాంగ సంక్షోభం రాకోకుండా, రాష్ట్రపతి పాలన రాకోకుండా కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు కృషి చేసే ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఎన్టీఆర్ తర్వాత మరో చరిత్ర సృష్టించారు విజయ్ అని స్పష్టంగా చెప్పొచ్చు. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్ తర్వాత నేరుగా జోసెఫ్ విజయ్ ఒక సంచలనం సృష్టించారు రాజకీయాల్లో. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎట్టకేలకు చివరికి తనకొచ్చిన ఒడిదుడుకులు, తనకొచ్చిన ఇబ్బందులు, అనుభవ రాహిత్యం వీటినన్నిటినీ విజయ్ పాఠాలు నేర్చుకున్నారు. ఈ 4-5 రోజుల్లో రాజకీయం ఎలా ఉంటది, రాజకీయాలు ఎలా చేయాలనే అంశం పైన విజయ్ కి ఒక స్పష్టత వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో విజయ్ కూడా తమిళనాడు రాజకీయాలనే కాకుండా తమిళ ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి వచ్చారు. ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి. విజయ్ భవిష్యత్తు బాగుండాలంటూ విజయ్ అభిమానులు ఇప్పటికే పూజలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ భారీ స్థాయిలో టెంకాయలు కొడుతున్నారైతే ఈ రోజు ఉదయం 10 గంటలకు జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేణు, ముందుగానే తన పార్టీలో ఉన్నటువంటి వారికి విజయ్ చెప్పినట్లుగానే సొంత ఖర్చులతోనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆ స్టేడియంలో ఏర్పాట్ల గురించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఇండోర్ స్టేడియంలో విజయ్ సొంత పార్టీ నుంచి విజయ్ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ ఖర్చు వాడము అంటూ ఆయన నేరుగా గవర్నర్ చెప్పారు. ఈ ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చు టీవీకే పార్టీనే పెట్టుకుంటుంది, టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు పెట్టుకుంటారు. లేకపోతే విజయ్ సొంత ఖాతా నుంచి కూడా ప్రమాణ స్వీకారానికి డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే టీవీకే స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ సొమ్మును రూపాయి కూడా ప్రమాణ స్వీకారానికి వాడడం, నీతిగా నిజాయితీగా పాలిస్తాం. విజయ్ చెప్పిన మార్పు కూడా తమిళ రాజకీయాల్లో 2 పార్టీలకు విభిన్నంగా పాలిస్తాం, ప్రజల మనసును గెలుచుకుంటాం, నిజాయితీగా పాలిస్తాం, అవినీతిని పారదోలుతాం, మహిళలకు రక్షణ కల్పిస్తాం, విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తాం. విజయ్ రైతులకు 5 ఎకరాల లోపున్న రైతులకు రుణమాఫీ చేస్తాం, 5 ఎకరాల పైన ఉన్న వారికి 50% రుణమాఫీ చేస్తాం. ఇలా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. రాబోయే రోజుల్లో తమిళనాడులో ఒక కొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తామంటూ విజయ్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు విజయ్ తీసుకున్నటువంటి తన సొంత ఖర్చుతో
ఇటు ఈ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో చూసాం. ₹1 జీతానికి పనిచేసినటువంటి సీఎంలు, అసలు జీతమే తీసుకోకుండా పనిచేసినటువంటి సీఎంలు చూసాము. ఇక విజయ్ ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడంతో తరువాత అసలు విజయ్ నుంచి ఎటువంటి నిర్ణయాలు వెలువడనున్నాయి, ఎటువంటి అంటే మార్పులు తీసుకొని రానున్నారు అనే ఒక ఉత్కంఠ కూడా వస్తుంది. రేణు, ఇక్కడ ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాను, ఈ రాజకీయం కాదు కొత్త ప్రత్యామ్నాయం రావాలి అనే ఉద్దేశంతో ప్రజలు విజయ్కి 108 సీట్లు కట్టబెట్టారు. పాలనలో మార్పులు తెస్తాను, ఏదైతే డిఎంకే అన్నా డిఎంకే లాగా కాకోకుండా పరిపాలిస్తాను, నిజాయితీగా పరిపాలిస్తానంటే హామీ ఇచ్చాడు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంశం మీరు ప్రస్తావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో రూపాయి జీతం తీసుకున్నారు. తర్వాత ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన జీతం తీసుకోలేదు. అసెంబ్లీ నుంచి వచ్చే ఎమ్మెల్యే జీతభత్యాలు కూడా స్వీకరించాలి. అయితే విజయ్ కూడా తన పరిపాలనలో కొత్త పుంతాలు తొక్కిస్తాడనే ప్రచారం నడుస్తుంది. విజయ్ చుట్టూ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, పాలనా అధికారులు ఉన్నారు, సెంగొట్టియన్ లాంటి బలమైన నేత ఉన్నారు, అదేవిధంగా అదవ్ అర్జున్ లాంటి వ్యూహకర్త ఉన్నారు, ఆరోగ్య స్వామి లాంటి ఈ బలమైన నేత. ఇలా విజయ్ చుట్టూ ఉన్న బలమైన నేతలు ఉన్నారు. విజయ్ ని ఒక పద్ధతిగా, ఒక ప్రాంప్ట్ గా, నిజాయితీగా, నీతిగా పరిపాలిస్తామంటూ ఏవైతే హామీలు ఇచ్చి రాజకీయాలు లెక్కొచ్చారో ఆ హామీలు నెరవేరుస్తారా లేరా అనే అంశం పక్కన పెడితే జెన్జీ ఏదైతే యువతరం నేరుగా విజయ్ ని మెచ్చారు. విజయ్ ని నటుడుగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించారు. ఆ దాదాపు 108 సీట్లలో గెలిపించారు. కొత్త పాలన, కొత్త ఏదైతే 2 పార్టీలకు విభిన్నంగా పాలిస్తాం, తమిళనాడు రాజకీయాల్లో మార్పులు తెస్తామంటూ వచ్చిన విజయ్ భవిష్యత్తులో మరింత ఎదగాలని అటు టీవీకే కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్న జాతీయ పార్టీ నేతలు కూడా విజయ్ భవిష్యత్తు బాగుండాలని, విజయ్ సీఎం గా ప్రమాణం చేసే ముందుగా ఆయనకు విశేషంగా చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఆయన అభిమానులు కూడా ప్రమాణ స్వీకారానికి అవసరవుతున్నారు. రేణు, రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తమిళనాడు రాజకీయాలలో ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఒక హై డ్రామాకి ఉత్కంఠకి తెరపడింది. కానీ ఇప్పటి నుంచి కొన్ని అంశాలు మరింత ఆసక్తిని రాజేస్తున్నాయని చూడాలి. ఎందుకంటే వన్స్ సీఎం గా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ ఏ ఫైల్ మీద ఫస్ట్ సైన్ చేయబోతున్నారు, ఇచ్చినటువంటి హామీల అంశంలో కానీ ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే కనుక విజయ్ ముందుగానే తన సొంత డబ్బులతో ఇటు ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఇంకా ఎలా సంస్కరణాత్మకమైన మార్పులు విజయ్ తీసుకొని రాబోతున్నారు, ఒక కొత్త రాజకీయాలకు నాంది పలకబోతున్నారా, తాను ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి విధానం కూడా అంటే ఒక తమిళియన్స్ మొత్తం కూడా విజయ్కి ఒక పట్టం కట్టడం జరిగింది. విజయ్ దాన్ని గౌరవిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రజలకు ఎటువంటి లాభం చేకూర్చబోతున్నారు విజయ్, ఎటువంటి తమిళనాడు ప్రజలను ఉద్దేశించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి పాలన అందించబోతున్నారు. ఇక మరొక వైపు చూస్తే ఇప్పటి వరకు కూడా విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని విజయ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఎదురు చూస్తారు. అసలు విజయ్కి వచ్చినటువంటి మద్దతు, విజయ్ ఎలక్షన్స్ లో తాను ప్రచార కార్యక్రమాల్లో కానీ అప్పుడు కానీ తనకు వచ్చినటువంటి మద్దతు చూసినా కానీ, తన కార్యక్రమాలకి తన సభలకు వచ్చినటువంటి మద్దతు, ఆ తరువాత అక్కడ తాను ఒడిదుడుకులను చూశారు. తరువాత తనకు ప్రజలు పట్టం కట్టిన తరువాత అదే రకమైన ఒడిదుడుకులను తాను చూడాల్సి వచ్చింది. ఇన్ని ఒడిదుడుకుల తరువాత విజయ్ అంటే మనం చూసుకుంటే కొంతకాలంలోనే హైప్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. దీంట్లోనే తాను చూడాల్సినటువంటి ఒడిదుడుకుల్ని తాను చూశాడు. ఇక ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతునేసరికి వన్స్ అసలు విజయ్కి ప్రమాణ స్వీకారం ముందర నెలకొన్నటువంటి హై డ్రామాలో ప్రజల నుంచి కానీ వచ్చినటువంటి సపోర్ట్ను మనం చూసాం. గవర్నర్కి వ్యతిరేకంగా రోడ్లెక్కినటువంటి పరిస్థితిని మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి జనాలు విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా అని మీడియా ముందలే టీవీలకే అతుక్కొని ఉండి ప్రతి నిమిషం ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఒక కీలకమైన ఒక హై డ్రామా ఈ 5 రోజుల పాటు కొనసాగింది. ఇక ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరికొన్ని నిమిషాలు అంతే. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చాలా మంది ఫ్యాన్స్ కి ఇదొక కళ. ఇప్పుడు విజయ్ ఆ ప్రమాణ స్వీకారం చేస్తుంటే వాళ్ళందరూ కూడా చూడటానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరొకవైపు మొక్కులు చెల్లించుకుంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ అంటే విజయ్ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కానీ లేకపోతే విజయ్ మీద ఉన్నటువంటి అభిమానం ఎలాంటిదంటే అసలు ఈ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత విజయ్ గెలవడేమో అని చెప్పి ఏకంగా కూడా విజయ్ ఫ్యాన్ ఒకడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎక్కడ గెలవరు అన్న భయంతో. కానీ ఇప్పుడు విజయ్ గెలిచేశాడు. ఫ్యాన్స్ లో ఒక సందడి వాతావరణం, ఎవరికి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీవీల దగ్గర ఒక పండగ. ఈ రోజైతే
విజయ్ ఫ్యాన్స్ ఒక పండగ చేసుకుంటున్నారు. ఇక ఆ పండగ మనం కూడా మరికొన్ని క్షణాల్లోనైతే చూడబోతున్నాం.